వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సాధారణంగా భగవంతుడి ఆరాధన, అర్చనలు, అభిషేకాల విషయానికొస్తే ఇంట్లో చేసుకునే పనైతే ఎవరు వీలుంటే ఇంట్లో, యజమానికైతే యజమాని, భార్య అయితే భార్య చేసుకుంటూ ఉంటారు. విశేషంగా ఆలయాల విషయానికొస్తే ఆలయంలో స్వామికి అర్చన చేయటానికి అర్హత ఏమైనా ఉండాలా? అసలు ఎవరు స్వామికి ఆ ఆరాధన చేయాల్సిన అవసరం ఉంది? అంటే వీరే ఖచ్చితంగా చేయాలి అనే నిర్ణయం ఏదైనా ఉందా? ఉందండి. లేదు అని చెప్పడానికి లేదు. ఆలయాల దాకా వెళ్ళే ముందు సామాజిక విషయాన్ని తీసుకుందాం మనం. హ్మ్. ఒక వ్యక్తిని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు. నా ఇంటర్వ్యూ చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు చేసే విధానం ఒకటుంటుంది. అవును. దానికి మీరు ట్రైన్డ్ పర్సన్. జర్నలిజం కోర్సులో జాయిన్ అవ్వడము, ఆ మీడియాలో ఉండడము, సమాజం ఎట్లా నడుస్తోంది చూడడము, అవును. ఎలా మాట్లాడితే ఎందుకోసం అంటే భాష అనేది మాట అనేది ఒక మనిషికి మధ్య వారధి, బ్రిడ్జ్. దాన్ని ఎలా కన్స్ట్రక్షన్గా చేయాలి అంటే మన దగ్గర ఏముండాలి, మీ దగ్గర ఏముండాలి. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ వర్డ్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే కన్స్ట్రక్టివ్ వర్డ్స్ కూడా తెలిసి ఉండాలి. అంటే మీరు అవన్నీ కూడా ముందుగా నేర్చుకుని ఈ సీట్లో ఈవేళ కూర్చున్నారు. ఈ సీట్లో మీరు మాత్రమే కూర్చోగలరు. బయట తిరిగే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అందరూ వచ్చి ఆ సీట్లో కూర్చుని నాతో మాట్లాడగలరా? కష్టం. అంటే మీరు ఒక ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అవతల వాళ్ళని మనం ఇలా మాట్లాడాలి, ప్రశ్న ఎట్లా ఉండాలి, ఒక ప్రక్రియ ఉంది, సిస్టమ్ ఉంది. దాన్ని నేర్చుకున్నారు కాబట్టి మీరు ఇవాళ ఆ సీట్లో కూర్చున్నారు. అక్కడ కూడా సేమ్ థియరీ అప్లికబుల్. అది నేర్చుకున్నవాడు ఆ స్థాయికి వాడు వస్తాడు. అంటే అలా నేర్చుకున్న వారు ఎవరైనా చేసే అర్హత ఉంటుందా? భగవంతుడి దగ్గర వచ్చేసరికి అలా ఏమవుతోంది అంటే ఇంట్లో ఉండే పూజా మందిరాల్లో ఉండేటువంటి వ్యవహారం వేరు, దేవాలయానికి ఆగమం ఉంది. మన ఇంట్లో పూజా విధానానికి, మన పూజా మండపానికి ఆగమంతో పని లేదు. మనకు నచ్చినట్టు మనం యథాశక్తిగా చేసుకుంటాం. వాస్తవం అండి. మీ ఇంట్లో చేసే పూజకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అని అనుకున్నప్పుడు, ఇంకోటి చేయాలనుకున్నప్పుడు, లక్ష్మీదేవి పూజ చేయాలనుకున్నప్పుడు షోడశోపచార పూజలు చేసుకుని మీ నైవేద్యం మీకు ఇంట్లో ఏదైతే మీకు ఏది అవకాశం ఉందో అది వండి పెడతారు. అంతే, మీ అవకాశం బట్టి, మీ శక్తి కొద్దీ. ఏమీ లేదు, ఒక అరటిపండు నివేదన పెట్టి అమ్మా నాకు ఇంతకు మించి ఓపిక లేదు అని చెప్పి వదిలేస్తారు. కానీ దేవాలయం అంటే ఆగమం వేరు, దానికి ఉండే బలిపీఠాలు వేరు, దానికి ప్రక్రియ వేరు, ఆరాధనా ప్రక్రియలు వేరు. ఇది ఆరాధనే, అది ఆరాధనే, రెండు చదువులేనండి. కానీ డిగ్రీ ఈజ్ డిగ్రీ, పిహెచ్డి ఈజ్ పిహెచ్డి. అంతే కదా. మనం కాలేజీ విద్యని, స్కూల్ విద్యని రెండు చదువులే. దీన్ని కంపేర్ చేయడానికి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఏ స్థాయికి ఆ స్థాయిలో ఎంత అవకాశం ఉంటే అంతవరకు మనం చేయగలం. ఈ యథాశక్తిగా చేసే దీనిలో చేస్తాం మనం. దేవాలయానికి ఏం చేయాలండి, శాస్త్రంలో ఏదైతే ఉందో అది పూర్తిగా చేసి తీరవలసిందే. అందులో ఎవరు చేయాలి? ఇప్పుడు ఒక మనిషి, ఎవడైనా సరే, ఒక మనిషి అనేవాడు అర్చకత్వంలో నేను ఉంటాను అనుకున్నప్పుడు వాడి జీవితాన్ని వాడు కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. 8 ఏళ్ల వయసులో, 7 ఏళ్ల వయసులో వదిలిపెట్టి, ఇంటిని ఆటపాట అన్ని వదిలిపెట్టి, తోబుట్టువులు అందరిని వదిలిపెట్టి ఒక సంస్థను ఎంచుకుని ఆ సంస్థలో జాయిన్ అయ్యి చేరి 12 ఏళ్ల పాటు, ఏవైతే 14 ఏళ్ల పాటు ఆ వేదాలు ఉన్నాయని నేర్చుకుని, ఆ పూజా ప్రక్రియలు నేర్చుకుని అప్పుడు వాడు లోపలికి అడుగు పెడతాడు. ఊరికే నేను చేస్తాను అని చెప్పి ఎవడు కూడా ముందుకు వచ్చి చేసేటువంటి వ్యవహారం అది కాదు. అందులో ఇంకోటి ఏమిటండి, అర్చకుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఇతడు సాక్షాత్తుగా భగవంతుడికి ప్రతినిధి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెబుతున్నాడు అంటే సాక్షాత్తుగా భగవానుడు చెబుతున్నట్టే. కాబట్టి చెబుతున్నట్టే కూడా కాదు, భగవానుడు చెప్పినట్టే మనం దాన్ని తీసుకోవాలి. భగవంతుడు చెప్పాడనే భావించాలి. కాబట్టి ఏవైనా సరే, ఆగమాలైనా సరే, వేదమైనా సరే, శాస్త్రాలైనా సరే, అర్చకుడు అనేవాడిని సాక్షాత్తు ఆ స్వామివారికి ప్రతినిధిగా చెప్పారు. అన్ని చోట్లకి రాడు ఎండి. ఏమండి, ఎవరిని పంపిస్తారండి? కింద స్థాయి వాళ్ళని. రిప్రజెంటేటివ్ అనే ఒక మాట ఉంది.
సొసైటీలో ఇన్ని అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఉమ్, వాటన్నిటిని తీసుకోకుండా మనం ఉదాహరణగా ఉమ్, ఇక్కడ మాత్రం పట్టు కూర్చుని మేమే ఎందుకు అనే మాట ఉమ్, ఎలా మాట్లాడతాము? ఒక ఇద్దరు 2 దేశాల మధ్య ఎంఓయూ చేయాలి అంటే ఎవరొస్తారు? ఉమ్. ఆ దేశ ప్రెసిడెంట్ రాడు, ఈ దేశ ప్రెసిడెంట్ కూడా రారు. రాడు. ఎవరొస్తారండి? ప్రతినిధులుగా వస్తారు ఆ అంతే. దేశం నుంచి. అంతే. వాళ్ళే ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగా భగవంతుడు అనేవాడు పంపించేది ఎవరిని అంటే ఉమ్, అర్చకుణ్ణి. ఇదిగో అబ్బాయి నా అనుగ్రహం వాళ్ళకు ఉంది, ఉమ్. కానీ త్రూ వయా మీడియా నీ నీ ద్వారా అందజేయి అని చెప్పేటువంటి దానికి దేవాలయం. ఆ, భగవంతుడే కొన్ని సందర్భాల్లో అనుగ్రహిస్తాడు. డైరెక్ట్ కాంటాక్ట్ టు డివోటీస్. ఆ, ప్రహ్లాదుడికి ఇచ్చాడు, ఆ, ధ్రువుడికి ఇచ్చాడు. అక్కడ ఏముండాలండి? ప్రహ్లాదుడికి ఉన్నంత భక్తి మనకు కూడా ఉంటే అప్పుడు ఆయన వస్తాడు. ఉమ్, కాబట్టి అనుగ్రహిస్తాడు. రెండో పక్షం ఏమిటండి? ఇప్పుడు ఉమ్. పూజారి ద్వారా, అర్చకుడి ద్వారా రికమెండ్ రికమెండ్ చేసి పంపించడం. అందుకోసం అని చెప్పని రామదాస్ అంతటి వాడే కనిపించట్లేదు రాముడు, గోల్కొండ ఈ అవును. నవాబు గారు నన్ను చావ కొడుతున్నాడమ్మా, కాబట్టి ఈయనేమో రాడు 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 అని నా గొంతంతా ఎండిపోతోంది, ఆయనతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వట్లేదు నాకు. ఏం పట్టుకున్నాడండి? సెకండరీ ఇంకో వే పట్టుకున్నాడు. సీతమ్మ తల్లి నువ్వు చెప్పు మాట. అలాగా ఆప్షన్స్. అలాగా భారతీయ విజ్ఞానాన్ని, దేవాలయ నిర్మాణంలో ఉన్న విశిష్టతలు కానీ, పూజా ప్రక్రియలు కానీ, అర్చకత్వం వాళ్లే ఎందుకు చేయాలి, ఇవన్నీ ఆలోచించాలి అంటే ఉండాల్సిన బుద్ధి ఏమిటి అంటే బాగా సునిశ్చితమైన బుద్ధి ఉండాలి. కాబట్టి అందరిలాగే మనం కూడా ఉంటాము, అందరిలాగా ఆలోచిస్తాము అంటే ఆ దృష్టి ఇక్కడ పనిచేయదు. మనకు ఉండాల్సిన దృష్టి ఏముండాలి అంటే ముందు భగవద్భక్తి, భక్తి అనేటువంటి దృష్టి ఉంటే ఆ దృష్టితో అప్పుడు మనం ఎలా చూడాలి తెలుస్తుంది, ఏ కళ్ళతో చూడాలి తెలుస్తుంది, భగవంతుని ఎలా చూడాలి అనే విషయం. అప్పుడు కింద ఉన్న వాళ్ళ వ్యవహారం ఏమిటి, వెనకాల ఉన్న వ్యవహారం ఏమిటి అనే విషయం తెలుస్తుంది. కాబట్టి దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే పెద్ద చిన్న అనే పార్షియాలిటీ వచ్చింది అంటే అది క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. అది నిజమే, మనం సృష్టించుకున్నది, మనలో మనం సృష్టించుకున్నది. అలాంటి సమాజం రావాలని, అంటే ఈ భేదాలు లేని సమాజం రావాలని అందరం కోరుకుంటున్నాం. నడుస్తోంది, ఆ సమాజం నడుస్తోంది కూడా, అది అలాగే ఉండాలని కోరుకుంటాం. అవును. అది ఇప్పుడు మీరు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న వీడియోలో ఒక మాట అన్నారు. చెప్పండి. అంటే ఏం జరిగినా అది మంచైనా చెడైనా మన లోపల ఆలోచన రావాలన్నా, కోరిక పుట్టాలన్నా, కోరికలు లేని స్థితి రావాలన్నా కూడా అంతా ఆయన నిర్ణయమే. అంటే ఆలయాల పైన కూడా ఇలాంటివి క్రియేట్ చేయడం కూడా భగవంతుడి నిర్ణయమేనా? అంటే ఏంటి అసలు పర్పస్ ఏంటి? ఒకరిలో ఒక ఆలోచన వస్తుంది ఆలయం గురించి, ఆలయంలో ఉన్న వ్యక్తుల గురించి ఇలా మాట్లాడడం, ఒక రేస్ చేస్తారు. అది కాస్త ఆపోజిట్ పర్సన్ ఈయనకు విరుద్ధంగా మాట్లాడతారు. ఇది ఇద్దరితో ఒక్కరితో మొదలయ్యి చాలా పెద్ద వ్యవస్థ దాకా వెళ్ళిపోతుంది. మనం ఎన్నెన్నో చూస్తున్నాం. అంటే ఇదంతా ఆయన ఆడిస్తున్న ఆటేనా? ఏమనుకోవచ్చు అంటారు? ఇది కలియుగం అండి. ఫస్ట్ విషయం ఏంటంటే కలియుగం. దానికి ఉన్న డిఫరెషన్ ఏమిటి అంటే కళ్యంతే, ఈ యొక్క కళ్యంతే అస్మిన్ యుగే ఇది కలిహి అని చెప్పారు పెద్దవాళ్ళు. కలహంతో ఉండేటువంటి యుగానికి కలియుగం అని పేరు. దానిలో మనం ఇంకా ఇప్పుడు మనం ప్రారంభ దశలో ఉన్నాం. కలహము అంటే ఇబ్బందులు, కలహం అంటే వాక్కు, మాట చేత, చేతల చేత కలహాన్ని సృష్టించుకునేది కలియుగం. కాబట్టి భగవానుడు అనేవాడు యాజ్ పర్ వేదాంత ఫిలాసఫీ ఆయనకి ఇవన్నీ కూడా ఏమీ అంటవు. కాబట్టి ఒకళ్ళలో ఇలాంటి ఆలోచన కలిగించాలి అనేటువంటి దానికి సంబంధం ఉండదు. యాజ్ పర్ వేదాంత ఫిలాసఫీ ఆయన దేనికి అన్నీ ఆయనే సృష్టిస్తూ ఉంటాడు, కానీ ఆయన మాత్రం వాటన్నిటికీ దూరంగా ఉంటాడు. ఈ గుణం మనకి అలవాటు అయిందనుకోండి, మనం కూడా చేసే పనులు చేస్తూ ఉంటాము, కానీ పనికి మనం తక్కువ అటాచ్మెంట్ని పెట్టుకోకుండా డిటాచ్మెంట్ని పెట్టుకుంటే మాత్రమే చేస్తాం. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే గనక పని చేసి ఆ పని అలా చేసుకుంటూ పోతూ ఉంటూ మనం దాన్నే మనం ఏమంటామంటే ఎలాంటి తామరాకు మీద ఏదో నీటి బిందువులా ఉన్నప్పుడు ఆ భగవంతుడికి నీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి భగవంతుడు అనేవాడికి ఒకడిని చంపమని ఎవడు భగవంతుడు ఆర్డర్ చేయడు. దీనికి ఏమవుతుందంటే మనస్సు ఏదైతే ఉందో లేదా మన బుద్ధి, ఇది ప్రధాన కారణం.
అది దానికి మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే ఉంది. ఉమ్, భగవంతుడు మనస్సు అనేది, బుద్ధి అనేది, ఇంద్రియాలు అనేవి ప్రేరేపించిన తరువాత, ఉమ్, అవి బయటికి ప్రేరేపణ అయిన తర్వాత ఆ ఫలితాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఆ ఫలితాన్ని ఏమివ్వాలో ఇస్తూ ఉంటాడు. ఓ ఆయన డ్యూటీ అది. ఓకే. కాబట్టి లోపలుండి ఇంద్రియాలని, మనస్సుని దాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఉమ్, ఉమ్, కానీ చెడు విషయంలో ప్రేరణ వచ్చింది అంటే కారణం ఏమిటి అంటే వీడి యొక్క స్వయమైన అపరాధం. ఆలోచన, వీడి యొక్క ఆలోచన ధోరణి, వీడి యొక్క చింతన, మెంటల్ ఏదైతే ఉందో ఆ ఫిట్నెస్ లేకపోవడమో ఉండడమో ఉమ్, అది కారణం. కాబట్టి చెడు పరిణామాలకి వాడికి కూడా ఏమవుతుంది అంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలే కారణం. కారణం. వీటిని నడిపించేవాడు మాత్రం, లోపలుండి పురుషుడిగా ఉండేవాడు మాత్రం ఉమ్, పరమాత్మనే. కాబట్టి మంచి చెడుతో ఆయన సంబంధం లేదు. ఉమ్, అసలు చెప్పాలంటే పరమాత్మ అనేవాడు ఎవరైతే ఉన్నాడో దాన్ని మన ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అట్మోస్ట్ అంటాం మనం. అన్నిటికంటే సుపీరియర్, అవును పైన ఉన్నవాడు. అవును. కాబట్టి అలాంటి ఆయన బుద్ధిని, మనస్సు మనకి ఇచ్చాడు. అది ఆయన జాబు. ఆ, ఇంద్రియాలు, చేతులు, కళ్ళు, కాళ్ళు వాటిని ఇచ్చాడు. అవును. అవి పనిచేసుకుంటూ పోతున్నాయి. ఉమ్, వీటన్నిటినీ చూసేవాడు ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ. ఆ పరమాత్మకి 36 పేర్లు. ఉమ్, అంటే 36 పేర్లు ఎందుకు ఉండాలి? ఒకే పేరు పెట్టుకోవచ్చు కదా. ఉమ్, ఉమ్, అంటే దాన్ని మనం ఏమంటామంటే ఒకే పేరుతో కాదు. కాబట్టి ఒకరికి ఇక్కడ ఏంటి మనకి చాయిస్ ఉందన్నమాట. Choice. ఎగ్జామినేషన్ పేపర్ రాసే అమ్మాయికి ఉమ్, చాయిస్ లేకుండా పేపర్ ఇచ్చేసాను అనుకోండి, ఆ, చాలా సంతోషంగా ఫీల్ అవుతుందా, బాధగా ఫీల్ అవుతుందా? బాధగా ఫీల్ అవుతారు. చాయిసెస్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా. 4 ప్రశ్నలు ఇచ్చి ఆ, 2 రాయమ్మా అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, చాయిస్. అంతే కాబట్టి ఒక కార్యక్రమం పెట్టుకోవాలి అంటే మీరు ఒకే డేట్ ఫిక్స్ చేసుకోరు. చేసుకోము. ఒక పెళ్లి చేయాలి అంటే ఒకే ముహూర్తాన్ని పెట్టి కూర్చోరు. మే నెలలో ఏ ముహూర్తం ఉంది, జూన్ నెలలో ఏముంది, జూలై అనేది ఎన్ని ముహూర్తాలు ఉన్నా చూసుకుని అందులో మీకు ఏది సరిపోతుందో దాన్ని తీసుకుంటారు ముహూర్తం కింద. అంతే అంతే. అలాగా ఈ ఒకే పేరుతో కాకుండా 4-5 రకాలు ఉంటే ప్రతి పేరుకి కూడా వైభవం ఉంది. కాబట్టి ఉమ్, ఎవరి లీలలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ లీలలన్నీ స్మరించుకోవాలి. కాబట్టి ఏ పేరుతో అయినా పిలుచుకుంటాం మనం వారిని. ఉమ్. దాన్ని ఏమంటా అవకాశం మన దగ్గర అవకాశం. ఉంది. అది ఆ అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని దుర్వినియోగమా దుర్వినియోగం సద్వినియోగమా? చేసుకోకుండా, దాంట్లో మళ్ళీ విరోధం పెట్టుకోకుండా, ఆ, మా శివుడు గొప్ప, మీ ఇంకోలేదో, మీ కృష్ణుడేమో తక్కువ, మా రాముడు గొప్ప, మీ నరసింహస్వామి వారు తక్కువ, ఇలాంటివి కాకుండా అవును. ఉన్న అవకాశాన్ని ఏం చేసుకోవాలంటే మెచ్యూర్ మైండ్తో సద్వినియోగం చేసుకోవాలి, ఆలోచించుకుని. వాస్తవం. అది వచ్చింది పరస్పరం జగడా పెట్టుకోవడం కోసం కాదు. ఉమ్, దాన్ని అర్థం చేసుకుని దేన్ని పట్టుకున్నా మనకు కావలసింది ఏమిటి అంటే మోక్షప్రదాత అనేవాడు నువ్వు పట్టుకున్న దేవతే. అంతే. కాబట్టి ఎవరినైనా పట్టుకో, రిజల్ట్ అనేది అదే ఉంటుంది. వస్తుంది అని చెప్పడం. కాబట్టి మ్మ్. ఇలాంటివన్నీ కూడా, కాబట్టి ఇప్పుడు చాలా రోజుల్లో కూడా చాలా ప్రదేశాల్లో కూడా కొన్ని దేవాలయాల్లో వేరే వర్ణం వారు చేయడం ఉంది, ఉమ్, పూజా ఉమ్, విధానం చేయడం ఉంది. అవును గ్రామ దేవతలు ఉన్నాయి. అవును గ్రామ దేవతల్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా బ్రాహ్మలు, అర్చకులు ఉండరు. వాళ్ళే ఉండరండి. అవును అది అక్కడ గౌరవం వారికి ఉంది, ఉంది. ఎందుకు లేకుండా లేదు. గ్రామ మ్మ్. దేవతలు చేయాలి అంటే ఊళ్ళో ఎంతమంది వేద పండితులు ఉన్నా ఉమ్, వాళ్ళెవరు దానిలోకి రారు. ప్రవేశించరు. అవును. మొక్కుతారు గ్రామదేవతకి. గ్రామదేవతకి మొక్కాలను కూడా ఉంది నియమం. ఉమ్, కాపాడేదే ఆవిడ. అవును. కాబట్టి మొక్కాలను ఉంది. కానీ ఆ అమ్మవారికి బొట్టు పెట్టాలన్నా, అలంకరణ చేయాలన్నా ఆ ఊర్లో ఆచారంగా ఉన్న ఎవడైతే ఉన్నాడో వాడి కుటుంబం మాత్రమే రావాలని ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం, చూస్తాం. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే. అవును. కాబట్టి ఎవరి ప్రాతినిధ్యం, బోనాల విషయంలో కూడా బోనాల విషయంలో కూడా అవును ఇంకో దేవస్థానంలో పనిచేసే అర్చకుడు వచ్చి బోనాల కార్యక్రమాన్ని చేయించడు. రారు. ఉమ్, ఎవరైతే ఆ గిరిజన, హరిజన, ఆ వనదేవతలు ఆరాధన చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే వచ్చి ఆ కార్యక్రమాన్ని చక్కగా వాళ్ళే చేయగలరు కూడా. అవును. కాబట్టి ఆ సంప్రదాయం ఉంది, ఒక మ్మ్. ఆచారం ఉంది, పద్ధతి ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఉమ్, ఎవరు కూడా ఎవరికంటే కూడా తక్కువ కాదు, ఉమ్, ఎవరు ఎవరికంటే కూడా ఎక్కువ ఎక్కువ కాదు. వారి వారి క్షేత్రంలో వారు ఎక్కువ. అంతే అంతే. అవును. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ ప్రయారిటీ ఇవ్వబడిందో అది అలా అక్కడ కొనసాగాలంతే. వారికి ఆ ప్రాధాన్యత ఉంటుందండి. అవును. కాబట్టి ఎందుకు ఉండదు? ఉమ్, కాబట్టి మీ గుమ్మంలోకి వస్తున్నప్పుడు ఎవరైనా మీ వాచ్మెన్ ఉంటే ఉమ్, మీ దగ్గర పనిచేసే స్టాఫ్కి నమస్కారం చేసి విష్ చేస్తాడు, అవును. కావాలంటే లేచి నుంచుంటాడు. అంతే. ఎక్కడ దాకా గౌరవం? ఉమ్, మీ ఆఫీస్ వాడు ఆఫీస్ వాడు. కాబట్టి. ఇంకోళ్ళు ఎవరో వస్తే అంత హానర్ ఉంటుందా అంటే ఉండదు. ఉండదు. ఇది మీ క్షేత్రం, ఇది ఉమ్, మీ ప్రదేశం. ఇది అలాగా మొసలికి నీళ్ళల్లో బలం, ఉమ్, అంతే. నేల మీద కాదు. అవును.
కాబట్టి మొసలికి బలం లేకుండా చేస్తాననే మాట తప్పు. కాబట్టి నీళ్ళల్లో మొసలిదే బలం అంతే, అంతే. దాన్ని ఎవడు కాదనడానికి లేదు. అవును, మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖత్వం కాదన్నా. అవుతుంది, దాని అక్కడే బలం. అలాగా ఏ ఆచారంలో ఎవరు ఏ ప్రక్రియ పట్టుకున్నా, పూజా ప్రక్రియ వారి వారి క్షేత్రంలో వారికి అది బలమే. బలమే. అది కాబట్టి దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం లేనేలే, చేయకూడదు కూడా. అవును. దాన్ని అలాగే ఉంచాలి. అవును, మంచి క్లారిటీ అండి. నిజంగా ఒక అంటే కన్ఫ్యూజన్ మైండ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్లారిటీ వచ్చింది ఈ వీడియో ద్వారా. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.